విద్యా వైద్య రంగంలో జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ అవలంబిస్తున్న విధానాలను, వాళ్ళు తీసుకొచ్చిన సంస్కరణలను, వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి కార్యక్రమాలను అభినందించాలి అంటే, ప్రశంసించాలంటే ఎవరో మేధావులో మేధావితనం అక్కర్లే. బేసిక్ కామన్ సెన్స్ ఉంటే చాలు. కామన్ సెన్స్ ఉంటే చాలు. ఆ కామన్ సెన్స్తో కళ్ళ ముందు కనిపించే నిజాలను జీర్ణించుకునే అంత గుణం ఉన్న పక్క రాష్ట్రాలు, దేశం, విదేశీ వేదికల మీద కూడా ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్లో అవలంబిస్తున్న విధానాలకు దక్కుతున్న ప్రశంసలు చూసిన, ఏ స్థాయిలో జగన్ తీసుకొచ్చిన సంస్కరణలు ప్రశంసలు దక్కించుకుంటున్నాయో తెలుస్తుంది. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు విద్యలో తీసుకొచ్చిన విప్లవానికి, అవలంబిస్తున్న అత్యున్నత విధానాలకు, అత్యాధునిక విద్యా బోధనకు దేశంలోనే ఒక అత్యున్నతమైన అవార్డు దక్కింది. ప్రైమ్ మినిస్టర్ ఎక్సలెన్సీ అవార్డ్. ప్రైమ్ మినిస్టర్ ఎక్సలెన్సీ అవార్డ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వరించింది. విద్యలో, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధనలో అత్యుత్తమైన బోధన అందించుకుంటూ, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఒక గొప్ప సంస్కరణలకు శ్రీకారం చుట్టిన జగన్మోహన్ రెడ్డి గారి సర్కారును ప్రశంసించుకుంటూ ప్రైమ్ మినిస్టర్ ఎక్సలెన్సీ అవార్డుతో సత్కరిస్తోంది కేంద్రం. ఈ అవార్డు ప్రకటించిన తర్వాత సెంట్రల్ డిప్యూటీ సెక్రటరీల బృందం ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, మరోసారి క్షేత్రస్థాయి పరిశీలన కోసం అని చెప్పి. సో ట్యాబులు ఏ విధంగా వినియోగిస్తున్నారు, బ్లాక్ బోర్డు స్థానంలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ఎలా ఉన్నాయి, వీటన్నిటిని దగ్గరుండి పరిశీలించి విద్యార్థులతో ఇవన్నీ వాళ్ళు తెలుసుకొని, విద్యార్థులతో వాళ్ళ దగ్గరుండి పరిశీలింపజేసి, అండ్ అంతేకాదు కేంద్ర డిప్యూటీ సెక్రటరీల బృందం అయితే దేశంలో మొదటిసారి చూస్తూ ఉన్నాం ఇంత అత్యున్నత విద్యా బోధన, అది కూడా ప్రభుత్వ పాఠశాలల్లో. అంతేకాదు ఇంజనీరింగ్ విద్య ఫైనల్ ఇయర్ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలతో వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్ కోసం అనుసంధానించి, ఈ పిల్లల సాంకేతిక విద్యా బోధన ఏ విధంగా టెక్నాలజీని వినియోగించాలి అనే అంశం మీద వీళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వీళ్ళకు మెలుగులు నేర్పించడం ఏదైతే ఉందో, ఇది నా భూతో నా భవిష్యత్తు, మేమెక్కడా చూడలేదు దేశంలో అని చెప్పి ప్రశంసలు కురిపించారు. సో ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ విద్యలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, అవలంబిస్తున్న విధానాలు రాష్ట్రంలో ద్వేషాన్ని, విషాన్ని, కుళ్ళును, కుతంత్రాలను, అసూయను, విషాన్ని గొంతు వరకు నింపుకున్న వాళ్ళెవరు, వాళ్ళకు మేధావి ముసుగున్నా సరే ప్రశంసించాల్సిన అవసరం ఏమీ లేదు. అటువంటి ప్రశంసలుగానే ప్రశంసలకు మరకబుడుతుందేమో. అరే నిజాన్ని నిజాయితీగా ఒప్పుకోలేని మనుషులు ఎందుకు సామె, నాకు అర్థం కాదు. నిజాన్ని నిజాయితీగా ఎందుకు ఒప్పుకోలేరు? పేద పిల్లలకు అంత మంచి విద్య అందుబాటులో ఉంటే, అంత మంచి వసతులు అందుబాటులో ఉంటే, అంత మంచి అత్యున్నత విధానాలు అందుబాటు, వీళ్ళకి రాత్రికి రాత్రే ఇత్తన నాటగానే కాయలు కాసేయాలి. ఇత్తన నాటగానే దేనికైనా సమయం పడుతుంది అని, దానికోసం జగన్ సర్కార్ గట్టి పునాదులు వేసిందనే నిజాన్ని కూడా డైజెస్ట్ చేసుకోలేని ఎందుకయ్యా మీరు మళ్ళీ సమాజంలో పెద్ద మనుషులుగా చాలామంది అవుతారు, సమాజంలో బాధ్యత గల మనుషులుగా చాలామంది అవుతారు. ఇటువంటి అవార్డులు చెప్పట్లేదు, రివార్డులు అన్ని పక్కన పెట్టబ్బా, కళ్ళ ముందు కనిపించట్లేదా? స్కూళ్ళు మారలేదా? పాఠశాలలు మారలేదా? మౌలిక వసతులు మారలేదా? అత్యున్నత సాంకేతిక టెక్నాలజీతో విద్యను బోధించట్లేదా? ట్యాబులు ఇవ్వట్లేదా? అన్ని కళ్ళ ముందే ఉన్నాయి కదా. అయినా కూడా వీళ్ళకు డైజెస్ట్ కాదే. ఇంక ఇటువంటి అవార్డుల మీద కూడా కుల్లడం మొదలెట్టండి. కుల్లి పాచిపోయి అంతవరకు కుల్లండి.